మధ్య ఓ పేపర్లో చూసిన కేసీఆర్ పాఠం పెట్టాలంట పాఠ్య పుస్తకాలల్లో. అవ్వా ఇంకేమైనా ఉందా? పోరాలు చెడిపోతారు నీ పాఠం చదివితే. కానీ పాఠం కాదు, ప్రతి క్లాస్ రూమ్ లో కేసీఆర్ ఫోటో పెట్టాలి. మీకు ఎందుకు అని అనుమానం కలగొచ్చు. ఆ బొమ్మ చూపించి పోరాలు చెప్పొచ్చు. పౌష్టికాహార లోపం ఉంటే ఎట్టుంటాడు అంటే గోగిట్టుంటాడు, అధిక మద్యం తాగితే ఎట్టుంటాడు అంటే గోగిట్టుంటాడు, అరే తుగ్లక్ ముఖ్యమంత్రి ఎట్టుంటాడు అంటే గోగిట్టుంటాడు. లక్ష ఉదాహరణ చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి జరిగినట్టే మొన్న సాగర్ లో మీటింగ్ పెట్టింది కేసీఆర్. ఆ మీటింగ్ లో పెట్టి చిత్ర విచిత్రమైన ఉపన్యాసాలు ఇస్తుంటే సౌటలు, సన్నాసులు, దద్దమ్మలు అన్ని రకాల వాళ్ళ నుండి కూడా సపోర్ట్ కొడుతున్నారు. ఆయన ఆ మీటింగ్ లో ఏం చెప్పిండు అక్క అంటే, నేను ఒకసారి చెప్తున్నా, 80,000 పుస్తకాలు చదివిన అన్నాడు. ఈయన వయసు 65 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు, 65 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు చేస్తే 23,725 రోజులు. రోజుకో పుస్తకం పుట్టంగానే చదివినా గానీ నిండా 24,000 కావు. 80,000 పుస్తకాలు ఎట్లా చదివినవరు అంటే గద్దెలవదు అంటాడు. ఆఖరికి ఆడోడు ఈడోడు నర్సిరెడ్డి డిమాండ్ చేస్తూ చెప్పు అంటే మర్చిపోయి పుస్తకం అని చెప్పిండ్రా, పుస్తకాలు కాదు 80,000 బాటిల్ తాగినా అని బయట చెప్పుకున్నాడు. మన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అందుకనే మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఆలోచించింది. ఇవాళ కమ్మరి, గుమ్మరి, జాగలి, మంగలి, ఎరకల, మాల, మాదిగ, వడ్డెర, బలిత, లంబాల, గోయ, ముద్రాజ, పెరిక, మేరు, కాపు, వైద్య, యాదవ, వడ్రంగి, నేతా, గీతా, కార్మిక, బడుగు, బలహీన వర్గాల పునాదుల మీద నిర్మితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్క ఇండ్లు ఇస్తానన్నాడు. ఈయన చక్కదనానికి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇల్లుకు. బిడ్డ డబల్ బెడ్రూమ్, పిల్లర్ లేస్తా, కాలం పోస్తా, హాల్ ఉంటది. ఆంధ్ర పాలకులు గతంలో ఇల్లు ఇచ్చిర్రు. ఏమిల్లు పాడైందిరా? ఆలు మొగలు పండుకుంటే కాళ్ళు బయటకు వెళ్తట్టున్నాయి. మేకలేడు ఉండాలి, కోళ్ళేడు ఉండాలి, నా డబల్ బెడ్రూమ్ మస్తుగుంటదని చెప్పిండు. ఏమయ్యా కేసీఆర్ డబల్ బెడ్రూమ్ కు 5 లక్షలు పెడతా అంటే, సమగ్ర సర్వేలో తేలిన లెక్క ప్రకారం ప్రతి ఇంటికి 5 లక్షలు పెడితే 25 లక్షల ఇండ్లు కావాలి ఈ రాష్ట్రంలో. 25 లక్షలు ఇంటూ 5 లక్షలు వేస్తే 1,25,000 కోట్లు కావాలి. మొన్న బడ్జెట్ లో పెట్టింది సాయబ్ సంపాదన బురకకైనట్టు ఇంత పెద్ద మీ ఆ 1.5 పైసా ది అన్నాడు. 1000 కోట్లు పెట్టిండు. ఈ బడ్జెట్ లో 1000 కోట్ల లెక్కన చూసుకుంటా పోతే తెలంగాణలో ఇప్పుడున్న జనాభాకి ఇల్లు కావాలంటే 125 సంవత్సరాలు కావాలి. అప్పటి వరకు ఉన్నది వాయ్, ఉంచుకున్నది వాయ్, చేసుకున్నది చెప్పకుండా వాయ్ అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఇవాళ ఎవరికి కూడా ఏమొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి అప్పుడు ఇవాళ తెలంగాణ గురించి పాలించే అర్హత అనేది ముఖ్యమంత్రికి అని చెప్తుంటారు. గతంలో చెప్పిండు, గలగల పారే గోదావరిని చూస్తే నా కడుపు తరక్కపోతుంది, కాలడ్డం పెడితే తెలంగాణ సస్యశ్యామలం అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏళ్ళు కూడా ఎందుకు అడ్డం పెడితే కేసీఆర్ ప్రశ్నిస్తున్నా. ఈ మధ్య కేసీఆర్ అంటే జోడేఘాటుకు పోయిండు ఆదిలాబాద్ కు. హెలికాప్టర్ల కేసీఆర్ తిరుగుతుంటే జనమంతా పోయి చెప్పులు చేతులు పట్టుకున్నారంట. మొగోళ్ళు పాయింట్లు పైకి చెక్కురు, మా అక్కలు చింగులు పైకి చెప్పుకురు. హెలికాప్టర్ల కేసీఆర్ తిరుగుతున్నాడు. ఓ రిపోర్టర్ పోయి అడిగిండంట, చెప్పులు ఎందుకు చేతులు పట్టుకున్నారు మీరు అంటే చెప్పిండంట. కేసీఆర్ గోదావరిలో కాళ్ళు పెడితే నీళ్లు వస్తాయి అన్నాడు. ఆయన దిగుతున్నాడు, పుసుక్కున గోదావరిలో కాళ్ళు పెడితే నీళ్లు వస్తే నా చెప్పులు పాయింట్ తట్టుతాయి కాబట్టి అందుకనే పైకి చెప్పుకున్నా అనేటువంటి పరిస్థితి ఉంది. ఆడు కాలు పెట్టాడు, ఏలు పెట్టాడు నాయన అనేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ మనమంతా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కవితమ్మ గురించి ఆలోచిస్తే మొన్న చెప్తుంది, బక్కపల్స నాయన మా నాయన తెలంగాణ తెచ్చిందంట. అమ్మా కవితమ్మ, నీ నాయన వేలే, ప్రజలు పోరాటం చేసిండ్రు, పొలిటికల్ పార్టీలు సహకరించిండ్రు. చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తే పార్లమెంట్ లో బిల్లు వచ్చింది. నీ టీఆర్ఎస్ కున్న ఇద్దరు, ఓ లింగి ఓ లింగడు, ఆ లింగి కూడా ఇప్పుడు లేనట్టుంది, కాంగ్రెస్ లో పోయినట్టుంది. ఈ ఇద్దరు ఓటేస్తే తెలంగాణ వస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇటువంటి బ్రోకర్ని, జోకర్ని, లోఫర్ని, ఇటువంటి వ్యక్తిని ఇవాళ తెలంగాణ జాతిపిత అంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అరే ఆ జాతిపితకి ఈ జాతిపితకి ఏమైనా పోలికుందా? ఆయన మందు తాగడు, ఈడు మందులేందుండడు. ఆయన అబద్దాలు చెప్పడు, ఈడు నిజాలు చెప్పడు. ఆయన అహింసావాది, హింసావాది, కర్రు కాల్చుర్రి, వాతలు పెట్టుర్రి, గుద్దుర్రి, కొరుకురు, దంతుర్రి అని చెప్పేటువంటి పరిస్థితి. ఆయనకు వారసులు లేరు, టోటల్ ఫ్యామిలీ అంతా వారసులే ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తిని జాతిపిత అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది అనే ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే మనం అందరం ఆలోచించాలి. కలిసి కట్టుగా, కలిపి జట్టుగా, పార్టీకి పట్టుగా, పదునైన మెట్టుగా ఏర్పడి ఈ టీఆర్ఎస్ మీద పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఏ వర్గాన్ని సంతృప్తి పరచలేడు. ఇవాళ హాస్పిటల్ మొత్తం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక రోగంతో రండి, 10 రోగాలతో పొండి అనేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అని సందర్భంగా మనం చేస్తున్నా.
అందుకనే మిత్రులారా, మనం ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ అన్ని వర్గాలను చైతన్యం చేసి, జనాన్ని చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీ 2019లో తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే సమయం ఎక్కువ అవుతున్నందుకు ఎక్కువ సమయం తీసుకోనని, ఇటువంటి వ్యక్తులని ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనం జనాన్ని చైతన్యం చేయాలని ఈ తెలుగుదేశం పార్టీ జెండాను 2019లో రెపరెపలాడించి